మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఎన్ని సినిమాలు చేసి ఉంటారు మొత్తం ఓవరాల్గా? ఒక 250 దాకా చేశానండి. 250 ఫిలిమ్స్. 250 ఫిలిమ్స్ చేసి 20 years రెస్ట్ తీసుకున్నారు. అవును, ఇంకొక 250 చేసేంత ఉంది ఎనర్జీ. ఉంది. 500 చేసేంత కూడా ఉంది. 250 ఎందుకు నేను లిమిట్ పెట్టుకోవాలి? కానీ ఇప్పుడు మర్చిపోయారు జనం. మరి జనం అంటే ఇండస్ట్రీ మర్చిపోయింది. అవును, జనం కాదు, జనాలకు గుర్తుంది. ఎందుకంటే ఇప్పుడు టీవీలో వచ్చి ఇంతకుముందు అంతది లేదు. ఇప్పుడు ప్రతిదానికి కామెడీకి ఒక ఛానల్ అని అట్లా వచ్చిన తర్వాత ప్రతి ఆర్టిస్టు టీవీలో ఎప్పుడు కనిపిస్తూనే ఉన్నారు. ఓకే. సో ప్రజలకు వచ్చి తెలుస్తూనే ఉంది. ఇండస్ట్రీలో వాళ్ళు వచ్చి అందరూ కొత్త వాళ్ళు వచ్చారు. మేము చేసినప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు లేరు కదా. ఇప్పుడు అందరు డైరెక్టర్స్ కానీ అందరూ కొత్త వాళ్ళే. అప్పుడు వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే ఉంటే ప్రొడ్యూసర్స్ కొంచెం మంది ఉన్నారేమో. ఓకే. మిగతంతా కొత్త వాళ్ళే. సో వాళ్ళకి తెలియదు కదా, ఏదో కొంచెం మందికి తెలిసేమో. అంటే తెలిసేమో అంటే తెలియటానికి ఛాన్స్ లేదు. మూవీస్ చూసి తెలుసుకోవడం అంతే, అసలు ఉందా ఏమో లేదా అంతే వరకే కానీ తెలియదు. సో ఇప్పుడు అయితే మీరు రెడీగా ఉన్నారు చేయడానికి. మంచి క్యారెక్టర్స్ వస్తే చేస్తా. అంటే మంచి అంటే ఎలాంటి క్యారెక్టర్స్? మంచి అంటే అమ్మ, అక్క, ఏదైనా పర్వాలేదు. అమ్మ అక్క ఏదైనా పర్వాలేదు. ఏదో వచ్చి వెళ్ళిపోయినట్లు కాకుండా మంచిగా ఉండాలి. చూస్తుంటారా ఇప్పుడు తెలుగు మూవీస్? చూస్తాను. బానే. మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఎన్టీఆర్ గారు ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్. మహేష్ బాబు. ఓకే. మహేష్ బాబు ఫస్ట్ నుంచి ఇష్టమే. కృష్ణ గారితో చేశారు కదా? చేశాను. తెలుగులో నాకు ఇష్టమైన హీరో అంటే కృష్ణ గారు, తమిళ్లో రజనీ గారు. సో అప్పుడు ఎంత ఉంటారు మీరు కృష్ణ గారితో చేసేటప్పుడు? మహేష్ బాబు వాళ్ళు ఎంత ఉంటారా? లేదండి, కొంచెం పెద్ద. ఇది కొడుకు దిద్దిన కాపురం ఆ టైంలో కదా. ఒక 14-13 ఉంటాయి అంతే. అంతే 14 సంవత్సరాలు ఉంటాయా? విజయశాంతి కృష్ణ గారు కొడుకుగా చేశాడు. అవునవును, అంతే ఉంటాయి. అంత ఉంటాయో తక్కువ ఉంటారో కానీ అంతే. కొన్ని జ్ఞాపకాలు అయితే గుర్తున్నాయి మీకు వాళ్ళతో. కృష్ణ గారితో అయితే నేను 1 more కోసమనే ఒక షార్ట్ తీశాను, కావాలని. ఆయనకు ముద్దు పెట్టే షార్ట్. నిజంగా పెడతారా లేకపోతే? నిజంగా అండి. సాంగ్ వచ్చి ఇక్కడే బొటానికల్ గార్డెన్లో షూట్ చేశారు. షూట్ చేసేది చాలా ఇష్టం నాకు, చిన్నప్పటి నుంచి ఇష్టం అన్నమాట. దొరికింది ఛాన్స్. అందుకని చెప్పి ఆహా 1 more గా చేశాను. అంత ఇష్టం ఆయన అంటే. అంటే డైరెక్టర్ ముందు చెప్పేస్తారా? చిన్న సిగ్నల్ ఇచ్చి టేక్ సరిగా రాలేదు మళ్ళీ 1 more? అలాగేం కాదు, చెప్తే ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకుంటారా? అప్పుడంతా ఫిలిం కదా, ఇప్పుడంతే ఫిలిం కాదు. అప్పుడంతా ఫిలిం కదా. ఏంటమ్మా ఫిలిం తినేస్తున్నావు అంటారు కదా. సో ఎన్ని టేకులు తీసుకున్నారు ముద్దు కోసం? ఒక 4-5 టేకులు తీసుకున్నా. చేయగలిగారా ముద్దు తర్వాత సీన్? నేను చేసిన సాంగే కదా. అదే మళ్ళీ బయటికి రాగలిగారా? వచ్చాను. రాకపోతే సాంగ్ ఫినిష్ అవుతుంది కదా, వచ్చాను. ఇది చాలు అనుకుని లిప్ టు లిప్ కిస్ అంత కాదండి. బుగ్గ మీద. మీ టైంలో లిప్ కిస్లు ఉన్నాయా? రొమాంటిక్ ఐటమ్ సాంగ్స్ కి లేదు అసలు. హీరోగా వచ్చి కమల్ గారు చేసేవాళ్ళు. ఆయన మటుకు ప్రతి హీరోయిన్ కి లిప్ టు లిప్ కిస్లు ఉండేవి. ఐటమ్ సాంగ్ కూడా ఐటమ్ సాంగ్స్ అసలు హీరోయిన్స్ కి. ఇప్పుడు కొత్తగా వచ్చింది ట్రెండ్ ఇది. ఐటమ్ సాంగ్స్ ఎండింగే అంటే హీరోయిన్ ఉంటే, పెద్ద హీరోయిన్ ఎవరైనా ఉంటే ఓకే ఏదో. కానీ ఐటమ్ సాంగ్స్ కి వచ్చి లిప్ టు లిప్ కిస్ అలా అంతే నాకు తెలిసి లేదే. ఇప్పుడు గురించి మీ టైంలో అసలు లేదు. మీ టైంలో ఎంతసేపు ఉన్నా కానీ ఆ స్టెప్స్, ఎక్స్ప్రెషన్స్ దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు డైరెక్టర్స్. కాకపోతే లాస్ట్ ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేయడం అలా చూపించేవాళ్ళు అంతవరకే, కానీ కిస్సులు అలాగంతే ఉండవు. ఓకే. సో కృష్ణ గారికి చెప్పారా ఇష్టమైన హీరో అందుకే ఇన్ని టేకులు తీసుకున్నాను? చెప్పలేదు. పాపం ఇప్పుడు లేరు, చూద్దాం అన్నా. చాలా బాగా వేసిందండి. సో కృష్ణ గారు ఒక్కళ్ళు అప్పుడు ఆ తరంలో బాగా ఇష్టం. ఎన్ని సినిమాలు చేశారు ఆయనతో? 2 movies చేశాను. శోభన్ బాబు గారితో చేశారా? చేశాను. బాపు గారి మూవీ అనుకుంటా, రాజమండ్రిలో సాంగ్, ఐటమ్ సాంగ్ ఆయనతో కూడా. ఎవరు మీకు బాగా అబ్బా నాతో పాటు కరెక్ట్గా బాగా మూమెంట్ చేస్తున్న హీరో అనిపించింది ఎవరు? ఇప్పుడు అప్పుల్లో డ్యాన్స్ మన అందరికి తెలిసిందే హీరోస్ది, మీకు ఈక్వల్గా హీరోస్ పెద్దగా అప్పుడులో ఐటమ్ సాంగ్స్తో చాలా తక్కువగా చేస్తారు హీరోస్ డ్యాన్స్ చేయటం. ఏంటంటే ఐటమ్ సాంగ్స్ అనేది విలన్స్ దగ్గర ఉంటుంది. విలన్స్ దగ్గరికి వాళ్ళు ఆ విలన్స్ పట్టుకోవటానికి రావటం, అలా చూడటం, వాక్ చేయటం అలాగే ఉంటుంది. కానీ సాంగ్స్గా చేసేది తక్కువగా ఉంటుంది వాళ్ళు డ్యాన్స్గా. ఓకే. అంతే. హీరోస్
మీరు పెద్దగా డ్యాన్స్ వెయ్యరు ఐటమ్ సాంగ్స్తో. ఇప్పుడు చేస్తున్నారు ఒక డ్యాన్స్ అలాగంతా. అప్పుడు హీరో విలన్స్ పట్టుకోవటానికి రావటం అనో ఏదో వెతకటానికి వచ్చినట్లు అట్లా చేసేవాళ్ళు కదా. అది సో ఎన్నో ఐటమ్ సాంగ్స్తో మమ్మల్ని ఎంతగానో రంజింపజేసిన మీరు ఇప్పుడు మరి ఒక మంచి సాంగ్ డాన్స్ చేయొచ్చు కదా. అంటే నేను అప్పుడు చెప్తున్నాను కదా, నాతో పాటు కాంబినేషన్లో డ్యాన్స్లు వేసేవాళ్ళు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, నాతో మీరు వేస్తారా? మీ ఊపుకి అసలు నేను తట్టుకోగలనా? ఇంకా డైలీ దినచర్య అయితే హ్యాపీగా ఇంట్లో బాబు హస్బెండ్, అవును, ఇప్పుడంతా ఫ్యామిలీ ఉమెన్. ఫ్యామిలీ ఉమెన్. తొందరలో వస్తాను మళ్ళీ యాక్టింగ్. మళ్ళీ ఇండస్ట్రీకి రావాలని ఉంది. తమిళ్లో స్టార్ట్ చేశారా? రాబోతున్నాను. తమిళ్ అడుగుతున్నారు, చేయబోతున్నా. ఓ ఫిలిమ్సే లోపలైతే ఉంది, పోలేదు ఇంకా పోలే. ఒక్కసారి మేకప్ వేసుకున్నాం అంటే పోదండి. అందుకని ఇన్ని సంవత్సరాలు కూడా ఎవరైనా అడిగారంటే లేదండి నేను చేయనండి, నేను స్టాప్ చేశానని ఇంతవరకు ఎవరి దగ్గర చెప్పలే. చాలామంది నేను చేయనని విత్ ఇన్ 1 yearలోనే బాల్ లాగా వెనక్కి వచ్చారు. అవును, చాలా మంది. నేను అప్పుడే డిసైడ్ చేసుకున్నా, చేయకుండా ఉన్నా పర్వాలేదు కానీ నేను రానని మట్టుకు చెప్పకూడదు అవును అనేసి ఇంతవరకు ఎవరికి నేను చెయ్యను అనేది ఇంతవరకు చెప్పలా. పైన తదాస్తు దేవతలు ఉంటారు. ఎందుకు? అందుకని చెప్పేసి చూద్దామండి, ఇంకా కొంచెం వెళ్ళనండి, ఇంకొంచెం తర్వాత చేస్తా అంటూనే వచ్చాను. సో ఇప్పుడు బాబు ఏదైనా పెద్దోడైపోయాడు, ఇంకేముంది, కాలేజ్కి వెళ్తున్నాడు. తనకి ఇష్టమేనా మమ్మీ యాక్ట్ చేయటం? మళ్ళీ ఇప్పుడు ఓకే. బాబుకి స్టార్టింగ్లో అయితే చిన్నప్పుడు టీవీలో వచ్చిందంటేనే సాంగ్స్ ఏదైనా వచ్చిందంటే ఛానల్ మార్చేవాళ్ళు. ఓ మీ చూడటం ఇష్టం లేక అంటే అలాంటి సాంగ్స్ వేసింది మమ్మీ అనే, లేకపోతే? అట్లని కాదు, పక్కన కో ఆర్టిస్టులు ఉంటారు కదా, సాంగ్ అనే కాదు సీన్స్ వచ్చినా సరే కో ఆర్టిస్టులు ఉంటారు పక్కన, ఎవరు పక్కన అమ్మ నించోకూడదు. ఓకే. బాబు మగపిల్లోడు కదా, అట్లా అంటే తెలియని వయసు అది ఏదో తప్పు అని అలాని కాదు, తెలియని వయసు కదా, అలా ఉండేది. తర్వాత ఇప్పుడు వాడికి అనిపిస్తుంది అయ్యి ఏంటి అన్నట్లుగా. ఓ ఏంటి ఇలాంటి క్యారెక్టర్లు చేసా అట్లా నేనేంటి అట్లాగా అన్నాను అన్నట్లే. ఇప్పుడు అది చెప్తే ఇట్లా మార్చేవాడు కదా, ఇలా అంటే నవ్వుతుంటాడు. బట్ అర్థం చేసుకోగలడు, ఇది సినిమా, ఇది జీవితం అలానే ఉంటుంది. కాలేజీకి వెళ్తున్న బాబు అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాడు. నేను చెప్పేది చిన్న వయసుది. ఓకే. అప్పుడు సో తనకైతే ఇంట్రెస్ట్ లేదు, దూరంగా ఉన్నాడు. అవును. సూపర్. మీ వారికి కూడా ఇష్టం ఇంకా యాక్ట్ చేయడం? ఆయన ఎప్పుడు వద్దు అనలేదు, నువ్వు చెయ్యి అనలేదు. నేను చేసినా ఆయన ఓకే అంటారు, చేయకపోయినా ఓకే అంటారు. ఇంట్లో అన్నీ ఓకే, కానీ మీ ఆయన మీ అబ్బాయి ఫోటో చూపించలేదు నాకు. అసలు చూపిస్తా, రివీల్ చేయకూడదని? అట్లేం కాదు, చూపిస్తా. ఇంతవరకు ఏ ఛానల్ చూపించలేదు. ఓకే. మా బాబు ఫోటో చూపించలేదు, మా హస్బెండ్ ఫోటో చూపించలేదు, ఎవరి ఫోటో చూపించలే. తమిళ్లో ఇంటర్వ్యూస్ చేశాను కదా, ఎవరికి చూపించలేదు. సూపర్. ఇప్పుడు మేము చూడబోతున్నాం. ఫస్ట్ టైం మీరు చూడబోతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.